అలా ఘోరంగా తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని చూసి బ్రహ్మదేవుడు ఆయనకు వరం ఇవ్వాలని భావించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా కోరాడు, ఓ దేవా, నేను విప్రుణ్ణి కావాలి అని కోరాడు. బ్రహ్మదేవుడు అలాగని ఆయనకు విప్రుణ్ణి చేసేశాడు. బ్రహ్మదేవుడికి ఏమైనా చేయొచ్చు కదా. అలా విశ్వామిత్రుడు ఉగ్ర తపస్సుతో విప్రత్వాన్ని పొందాడు. తన కోరికను తీర్చుకున్నాడు. దేవతా సమానుడై భూమి మీద సంచరించాడు. ఇది ఆయన కథ. అంతటి శ్రేష్ఠ తీర్థంలో బలరాముడు వివిధ దానాలు చేశాడు. నయం, గోవులను, వాహనాలను, శయ్యలను, వస్త్రాలను, అలంకారాలు దానం చేశాడు. రుచికరమైన భక్ష్య పానీయాలను ఎంతో సంతోషంగా ఇచ్చాడు. విప్రులను పూజించి సంతోషపెట్టాడు. ఆ తర్వాత బలరాముడు దగ్గరలోనే ఉన్న బకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే బకుడు తీవ్రమైన తపస్సు చేశాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, విప్రత్తాన్ని కలిగించే ఆ తీర్థం నుండి బలరాముడు ఆవాకీర్ణ తీర్థానికి వెళ్ళాడు. పూర్వం అక్కడ ఆశ్రమంలో దల్భుడి కొడుకైనటువంటి బకుడు ఘోర తపస్సు చేశాడు. కఠినమైన నియమాలతో తన దేహాన్ని కృషింపజేసుకున్నాడు. తీవ్ర కోపంతో విచిత్ర వీరుడి కుమారుడైన ధృతరాష్ట్రుడి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. పూర్వం నైమిషారణ్యం వాసులైన ఋషులు 12 సంవత్సరాలు సాగే యాగాన్ని ప్రారంభించారు. అది పూర్తి అయిన తర్వాత వారు విశ్వజిత్ యాగ సమాప్తి వేళలో పాంచాల దేశానికి వెళ్ళారు. అక్కడ వారు దక్షిణ కొరకు రాజు ధనాన్ని అడిగారు. తర్వాత వారు పాంచాల నుండి 21 ఆవు దూడలను పొందారు. అప్పుడు వారిలో బక మహర్షి ఇట్లా అన్నాడు, విప్రులారా, మీరు ఈ పశువులను పంచుకోండి. నేను మరొక రాజు దగ్గరికి వెళతాను, పశువులను యాచించి పొందుతానన్నాడు. తర్వాత ఆ మహర్షి ధృతరాష్ట్రుడి భవనానికి వెళ్ళి పశువులను యాచించాడు. ఈ ధృతరాష్ట్రుడు దుర్బుద్ధి గలవాడు కదా, ఎప్పుడు ఏ వేళలో ఎలాంటి చెడు బుద్ధి పుడుతుందో తెలియదు. బకుడు వెళ్ళి గోవులు యాచించేసరికి ధృతరాష్ట్రుడికి బుద్ధి మారిపోయింది. అడుగుతున్నది మహర్షి అని చూసుకోలేదు, అడుగుతున్నవి గోవులని కూడా చూసుకోలేదు. ధృతరాష్ట్రుడు విపరీతంగా కోపించాడు. వీరికి తగిన అవమానం చేయాలని మరణించి ఉన్న గోవును చూపించి ఇలా అన్నాడు, ఓ విప్రుడా, ఇదిగో గోవులు, నీకు ఇష్టమైతే వీటిని తీసుకొని పో, వెంటనే ఇక్కడి నుంచి వీటిని తీసుకొని పో అన్నాడు. అప్పుడు ధర్మవేత్త బక మహర్షి ఆ మాటలు విని, అయ్యో, ఈ రాజుకు పెద్దలంటే మర్యాద లేదు, గౌరవం లేదు, మంచి మాట లేదు, మంచి సంస్కారం లేదు, నిండు సభలో ఎంత క్రూరంగా మాట్లాడాడు అని బాధపడ్డాడు. ఒక ముహూర్తకాలం ఆలోచించి ఎంతో కోపించాడు. రాజు ఇచ్చిన ఆ మరణించిన గోవులనే తీసుకొని వెళ్ళిపోయాడు. సరస్వతీ నదీ తీరంలోకి అవాకీర్ణ తీర్థానికి చేరి హోమం ప్రారంభించాడు. అక్కడ మరణించిన పశువుల మాంసాన్ని ముక్కలు వేసి వాటిలో ధృతరాష్ట్ర మహారాజు రాష్ట్రానికి నాశనం కావాలని సంకల్పించాడు. వాటిని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ బక మహర్షి ఎంతో నియమాలను పాటించాడు. దారుణమైన యాగం సాగుతోంది. అటు ధృతరాష్ట్రుడి రాజ్యం క్షీణించిపోసాగింది. గొడ్డలతో నరకబడుతున్నటువంటి అడవిలాగా ధృతరాష్ట్ర రాజ్యం క్షీణిస్తూ తీవ్రమైనటువంటి ఆపదలో పడిపోయింది. ఇబ్బందులు పాలైంది. చివరికి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితికి గురైంది. అలా ఉన్న తన రాజ్యాన్ని చూసి ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడ్డాడు, చింతించాడు, విప్రులను ప్రార్థించాడు, ఈ సంకటం నుండి రక్షించమని ప్రాధేయపడ్డాడు. అయినా ధృతరాష్ట్రుడికి దారి దొరకలేదు, ఏ ఉపాయమూ ఫలించలేదు. మరో ప్రక్క రాష్ట్రం క్షీణిస్తూనే ఉంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖిస్తూ జ్యోతిష్కులను పిలిపించాడు. అప్పుడు వారు ఇలా చెప్పారు, ఓ రాజా, మీరు ఒక తప్పు చేశారు. ఆనాడు పశువులను యాచించిన బక మహర్షికి అవమానించారు, తిరస్కరించారు.
పరుషమైన మాటలతో ఆయన మనస్సును నొప్పి కలిగించారు. ఆ అపరాధానికి తగిన ఫలమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఈ రాజ్యం అనుభవిస్తోంది కూడా. నువ్వు ఇచ్చిన మృత పశువుల మాంసంతోనే ఆయన యాగం చేస్తున్నాడు. దాని మూలంగానే నీ రాజ్యానికి ఇంతటి మహావినాశనం కలుగుతోంది. ఇది ఆయన తపస్సు యొక్క ప్రభావం. కనుక ఓ మహారాజా, ఓ రాజా, తొందరగా వెళ్ళు, ఆయనను ప్రసన్నం చేసుకో. ఇప్పుడు ఆయన సరస్వతీ నదీ తీరంలోనే కుంజంలో ఉన్నాడు. ఆయన అనుగ్రహంతోనే నువ్వు ఈ సంఘటన నుండి ముక్తి పొందుతావు అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి బక మహర్షిని దర్శించాడు. శిరస్సును నేలకు తాకించి చేతులు జోడించి ఇలా అన్నాడు, స్వామి, శాంతించండి, తప్పు చేశాను, క్షమించండి, ప్రసన్నులు కండి. నేను లోభంతోనూ మూర్ఖత్వంతోనూ బుద్ధిని కోల్పోయి మిమ్మల్ని అవమానించాను. ఇప్పుడు దీనుడిని అయ్యాను. ఇక మీరే నాకు దిక్కు, దయ చూపించండి అని శోకించాడు. అప్పుడు బక మహర్షి ఆ రాజును చూసి కరిగిపోయాడు. దయ తలిచాడు. కోపాన్ని విడిచిపెట్టాడు. రాజ్య శోక విముక్తికై మళ్ళీ ఆహుతులను ఇచ్చాడు. రాజ్యానికి కలిగిన సంకటం తొలగిపోయింది. తర్వాత బక మహర్షి రాజు నుండి అనేక పశువులను గ్రహించి ఎంతో ఆనందిస్తూ మళ్ళీ నైమిషారణ్యకి వెళ్ళాడు. నాటి నుండి ధృతరాష్ట్రుడు ధర్మాత్ముడయ్యాడు. గొప్ప మనస్సు కలవాడయ్యాడు. మనస్సులో శాంతించాడు. సంతోషిస్తూ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. పూర్వం బృహస్పతి కూడా ఆ తీర్థంలో రాక్షస వినాశనం, దేవతల అభ్యుదయం కోసం యాగం చేశాడు. దాంతో అసురులు క్షీణించారు. దేవతలు విజయం సాధించారు. అసురులను నాశనం చేశారు. అటువంటి మహత్తర తీర్థంలో బలరాముడు విప్రులకు యథావిధిగా గుర్రాలను, ఏనుగులను, గాడిదలను, పూంచిన రథాలను, రత్నాలను, ధనధాన్యాలను కూడా ఇచ్చాడు. అక్కడి నుండి యయాతి తీర్థానికి వెళ్ళాడు. ఓ మహారాజా, నహుషుడి కొడుకు యయాతి. ఆయన గతంలో ఆ ప్రాంతంలోనే యాగం చేశాడు. అప్పుడు సరస్వతీ నది నేతిని, పాలను ప్రవహింపజేసింది. యయాతి అక్కడ శ్రద్ధగా యాగం చేసి ఆనందించాడు. ఊర్ధ్వలోకానికి వెళ్ళి అక్కడ ఎన్నో పుణ్యలోకాలను పొందాడు. ఆ మహారాజు యజ్ఞం చేస్తున్నప్పుడు పరమౌదార్యాన్ని కలిగి ఉన్నాడు. సరస్వతీ నది పైన స్థిరభక్తి కలిగి ఉన్నాడు. ఆ సమయంలో దాని నదీమాత గ్రహించి అక్కడున్న విప్రులకు ఏది కోరితే దాన్ని ఇచ్చేది. ఆ తీర్థక్షేత్రాల మహిమ ఎంత చెప్పినా చాలదులేండి. వ్యాస భగవానులు మనకి ఇవన్నీ చెప్తున్నారు. అసలు మనం ఎప్పుడు వింటాం ఇవన్నీ కూడా? వినటానికి ఛాన్సే లేదే, ఎక్కడా లేదే, ఇక్కడే ఉండేది. అందుకని క్షేత్ర తీర్థ మహిమలు మనం వెనక తప్పదు. దాంతో మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ పోతాయి. ఆ దయాసముద్రుడైనటువంటి పరమాత్ముడు మనల్ని అనుగ్రహిస్తాడు. అప్పుడప్పుడు తీర్థక్షేత్రాలకు వెళుతూ ఉండాలి. కానీ అక్కడ సౌకర్యాలు చూడకూడదు. మనం ఎక్కడ పడితే అక్కడ సర్దుకోవాలా, ఎట్లనో ఉండాలా. ఎందుకంటే అక్కడ మనకు బుద్ధి రావాలా. అందుకని అనుసరించాలా, బీదలకు దానం చేయాలా, యజ్ఞాలకు సహాయం చేయాలి అక్కడ. అందుకని మనం తీర్థయాత్రల కోసమని ధనాన్ని కూడబెట్టుకోవాలి. యయాతి ఆహ్వానంపై వచ్చిన విప్రులందరికీ ఎక్కడ నిలిస్తే అక్కడే ఆ నదీమ తల్లి విడిదిని, శయాసనాలను, మంచి భోజనాలను సమకూర్చింది. వివిధ దానాలను కూడా ఇచ్చింది. అప్పుడు వారంతా ఈ మర్యాదలు, సత్కారాలు, దానాలన్నీ కూడా యయాతియే చేస్తున్నాడని భావించారు. ఎంతో ఆనందించి రాజుకు శుభాశిష్యులు కూడా ఇచ్చారు. నదీమ తల్లి రాజుకు అలా ఆ శుభాశిష్యులను ఇప్పించింది. అక్కడున్న యజ్ఞ సంపదలను చూసి దేవతలు, గంధర్వులు ఎంతో ఆనందించారు. మనుష్యులు ఎంతో ఆశ్చర్యపోయారు. తర్వాత ధర్మాత్ముడు, జితేంద్రుడు అయినటువంటి బలరాముడు వశిష్ఠాపవాహ తీర్థానికి వెళ్ళారు.
అక్కడ సరస్వతీ నది మహాభయంకరంగా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 42వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, వశిష్టాపహ తీర్థంలో సరస్వతీ నది ఎందుకంత వేగంగా ప్రవహిస్తుంది? అంత భీకరమైన వేగాన్ని పొందటానికి కారణమేమిటి? సరస్వతీ నది ఆ మహర్షిని ప్రవహింపజేసింది అని విన్నాము కదా. ఆ తల్లి ఎందుకంత చేసింది? ఆయనతో నదికి శత్రుత్వం ఆయన్నే ప్రవహింపజేసిందట. శత్రుత్వం ఎలా ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? ఆయన్నే కొట్టుకొని పోయేటట్టుకు ఎందుకు చేసింది? నాకు ఈ విషయాలను చెప్పు అన్నాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉండేది. తపస్సులో పోటీ పడటం వల్ల వారికి ఆ శత్రుత్వం ఏర్పడింది అని చెప్పుకున్నాం కదా. స్థాణు తీర్థంలో తూర్పు ఒడ్డున వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంది. అదంతో విశాలంగా ఉంటుంది. పడమటి ఒడ్డున విశ్వామిత్రుడు ఆశ్రమం ఉంది. అక్కపక్కనే పెట్టేశారు. అక్కడ పరమేశ్వరుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బుద్ధిమంతులు శివుడు చేసిన ఆ ఘోర తపస్సు గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. పూజ్యుడైన స్థాణువు అక్కడ యాగం చేసి సరస్వతీ నదిని పూజించి అక్కడ ఒక తీర్థాన్ని ఏర్పరిచాడు. అందుచేత అది స్థాణు తీర్థం అయ్యింది. ఆ తీర్థం వద్దనే దేవతలు రాక్షసులు నశించాలని స్కందుణ్ణి సేనాధిపతిగా అభిషేకించారు. రాక్షసులంతా పోవాలని చెప్పేసి ఆ స్థాణు తీర్థంలో విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేశాడు. వశిష్ఠుడినే చలింపజేశాడు. ఆ విషయాన్ని చెబుతున్నాను విను. ఆ వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరూ మహాతపస్సులు. ఇద్దరూ పోటీపడి తీవ్రమైన తపస్సు చేశారు. వారిలో విశ్వామిత్రుడు మాత్రం ఎక్కువగా తపించేవాడు. వశిష్ఠుడు చూసి బాధపడేవాడు. వశిష్ఠుడిని చూసి ఆయన శాంతి పురుషుడు. ఒకనాడు విశ్వామిత్రుడు ఈ సరస్వతీ నది వశిష్ఠ మహర్షిని వెంటనే నా దగ్గరకు తీసుకొని వచ్చుగాక, అప్పుడు నేను నా దగ్గరికి వచ్చిన ఆ విప్రుణ్ణి వధిస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. ఎంతో కోపంగా నదీమ తల్లిని స్మరించాడు. అప్పుడు నదీమ తల్లి ఎంతో కలత చెందింది. విశ్వామిత్ర మహర్షి తీవ్ర కోపంతో ఉన్నాడని గ్రహించింది. నదీమ తల్లి ఎంతో కంపిస్తూ చేతులు జోడించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చింది. ఎంతో దుఃఖిస్తూ, ఓ మహర్షి, నేనేం చేయాలి చెప్పండి అని అడిగింది. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో, ఓ నదీమ తల్లి, నువ్వు వెంటనే వెళ్ళి ఆ వశిష్ఠుడిని ఇక్కడ తీసుకొని రా. ఈరోజు నేను అతన్ని చంపాలి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని సరస్వతీ నది ఎంతో బాధపడింది. చేతులు జోడించి గాలికి దెబ్బతిన్న తీగలాగా భయంతో వణికిపోయింది. అయినా విశ్వామిత్రుడు తన సంకల్పాన్ని మార్చుకోలేదు. ఆయన మనస్సు కరగలేదు. నువ్వు ఇక ఏమి ఆలోచించకు, వెంటనే చెప్పిన పని చేయి, వశిష్ఠుడిని నా దగ్గరకు తీసుకొని రా అని మళ్ళీ ఆజ్ఞాపించాడు. సరస్వతీ నది భయపడుతూ వెళ్ళింది. ఆ తల్లికి అసామాన్యుడైన వశిష్ఠుడి యొక్క ప్రభావం తెలుసు కదా. కనుక వెంటనే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు తనను ఆదేశించాడని విషయమంతా చెప్పింది. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా శపిస్తాడేమో అని ఆ తల్లి ఇద్దరి శాపాలకు భయపడింది. పదే పదే కంపించింది. అయితే ఈ శాపాలలో విశ్వామిత్రుడి శాపమే తీవ్రంగా ఉంటుందని గ్రహించి కృషించిపోయింది, వాడిపోయింది, చింతాక్రాంత అయింది. వశిష్ఠ మహర్షి ధర్మాత్ముడు. ఆయన ఆ సరస్వతిని చూసి ఆమె పడుతున్న బాధను గ్రహించి ఇలా అన్నాడు, ఓ నదీమ తల్లి, నిన్ను నువ్వు కాపాడుకో, పర్వాలేదు. ఆయన చెప్పినట్లుగా చెయ్యి. నన్ను త్వరగా అక్కడికి తీసుకువెళ్ళు, లేకపోతే విశ్వామిత్రుడు నిన్ను ఘోరంగా శపిస్తాడు. కనుక విచారించుకో, నన్ను తీసుకొని వెళ్ళన్నాడు. ఆ మాట విని సరస్వతీ నది ఇప్పుడు ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచించింది. వశిష్ఠ మహర్షి నాపై ఎంతో దయను ప్రదర్శించాడు. అందుచేత ఆయనకు నేను నిత్యము మేలైన పనినే చేయాలని ఆలోచించింది. ఆ తర్వాత తన ఒడ్డున జపం చేస్తూ హోమం చేస్తున్నటువంటి విశ్వామిత్రుని చూసింది.
ఇదే మంచి సమయం అని ఆలోచించి వేగంగా తూర్పు ఒడ్డును బద్దలు చేస్తూ ప్రవహించింది. వశిష్ఠుడిని తీసుకొని వెళుతూ వేగంగా ప్రవహించింది. అప్పుడు వశిష్ఠ మహర్షి సరస్వతిని స్తుతించాడు. పితామహస్య సరసః ప్రవృత్తాసి సరస్వతీ వ్యాప్తం చేదం జగత్సర్వం తవై వాంభోభిరుత్తమైః. ఓ సరస్వతి, నువ్వు పితామహుడి సరస్సు నుండి ప్రభావించావు, అంటే అందుకే సరస్వతివి అయ్యావు. పవిత్రమైన నీ పేరు, నీ నీరు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. త్వమేవాకాశగా దేవి మేఘేషు సృజసే పయః సర్వాశ్చాపస్త్వ మే వేతి తత్వో వయమధీమహి. ఓ దేవి, నువ్వు ఆకాశంలో ప్రవహిస్తూ మేఘాలలో నీటిని కలిగిస్తున్నావు. జలమంతా నీ స్వరూపమే అయ్యుంది. నీ వల్లనే మేమంతా వేదాన్ని చదువుతున్నాం. పుష్టిర్ద్యుతిస్తథా కీర్తి సిద్ధిర్బుద్ధిర్రుమా తథ త్వమేవ వాణీ స్వాహా త్వం తవాయత్తమిదం జగత్ త్వమేవ సర్వభూతేషు వససీహ చతుర్విధా. పుష్టి, దుతి, కీర్తి, సిద్ధి, బుద్ధి, ఉమా, వాణి, స్వాహ అని నీవై ఉన్నావు. ఈ జగత్తంతా నీకు లోబడి ఉంది. నువ్వే 4 విధాలుగా సకల భూతాల్లోనూ నివసిస్తూ ఉన్నావు అని మహర్షి స్తుతించాడు. సరస్వతీమాత వశిష్ఠుడిని విశ్వామిత్రుడి ఆశ్రమం వైపుకు తీసుకువెళ్ళింది. వశిష్ఠుడు వచ్చినట్టు విశ్వామిత్ర మహర్షికి పదే పదే చెప్పింది. అది ధ్యాన సమయం కనుక విశ్వామిత్రుడు ఏ ఆయుధాన్ని సిద్ధం చేసుకోలేదు. నదీమ తల్లి మాట విని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసి కోపించాడు. వశిష్ఠుడిని అంతం చేయాలని ఆయుధం కోసం వెతికాడు. ఇంతలో ఆ నది బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని భయపడింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వేగంగా ప్రవహించింది. మళ్ళీ వశిష్ఠుడిని తూర్పు దిక్కుకు తీసుకొని పోయింది. అలా సరస్వతీ నది ఆ మునుల ఇద్దరి మాటను పాటించింది. సరస్వతి వశిష్ఠుడిని తీసుకుపోవటాన్ని చూసి విశ్వామిత్రుడు ఎంతో దుఃఖించాడు. దుఃఖించి కోపించి ఇలా అన్నాడు, ఓ సరస్వతి, నువ్వు నన్ను మోసం చేశావు. వశిష్ఠుడిని తీసుకొని వెళ్ళిపోయావు కనుక నువ్వు నీటి బదులు రక్తాన్ని ప్రవహించు, అది రాక్షసులకు ఎంతో ఇష్టమవుతుంది అని శపించాడు. అప్పుడు సరస్వతీ నది 1 సంవత్సర కాలం వరకు నెత్తురు కలిసిన నీటితో ప్రవహించింది. ఆ తర్వాత ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు ఆ సరస్వతి నదిని చూసి ఎంతో దుఃఖించారు. ఇలా వశిష్టాపాహం అనే తీర్థం లోకంలో ప్రసిద్ధికెక్కింది. మళ్ళీ ఆ నదీమ తల్లి శాపాన్ని పోగొట్టుకొని మంచి నీటితో ప్రవహించి అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 43వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, విశ్వామిత్ర మహర్షి సరస్వతీ నదిని శపించాడు. తర్వాత ఆ నది రక్తంతో ప్రవహించింది. రాక్షసులు రక్తాన్ని ఇష్టపడ్డారు. అక్కడికి వచ్చి ఆ నెత్తురును త్రాగుతూ సుఖంగా జీవించారు. స్వర్గాన్నే గెలిచినట్లుగా నవ్వుకుంటూ నాట్యం చేస్తూ నివసించారు. కొంతకాలం తర్వాత కొంతమంది ఋషులు తీర్థయాత్ర చేశారు. వారందరూ కూడా మహాతపస్సులు, పండితులు. వారు పవిత్రమైన తీర్థాలన్నిటిలో మునిగి పరమానందం పొందారు. తర్వాత వారు రక్తంతో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళారు. అప్పుడు సరస్వతీ నది రక్తంతో దారుణంగా ప్రవహిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.